పసుపుమయంగా మారింది ప్రాంగణం అంతా. పసుపు జెండాలను రెపరెపలాడిస్తూ తమ ఉత్సాహాన్ని, తమ ఆనందాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు, నేతలు. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్ళు ఇప్పటికే వేదిక మీదకి వాళ్ళు వేదిక. సచిన్ మొదటి నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రతి అంశాన్ని చిత్రీకరించి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక సామాన్యులు కూడా అక్కడ వాళ్ళ మాటలు, వాళ్ళ ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం కావచ్చు, వాళ్ళ యొక్క ఆనందం కావచ్చు చూస్తుంటే స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే రకంగా బాహుబలి ప్రమాణ స్వీకారం ఆ సినిమాలో ఏ రకంగా ఎలివేషన్ ఉంటుందో అంతటి స్థాయిలో. ఇన్ఫాక్ట్ మీరు గుర్తిస్తే కనుక ఒక యూకేజీ బుడ్డోడు అనర్గళంగా హిందీ తెలుగు మాట్లాడుతూ చంద్రబాబు తాతయ్యను చూడడానికి వచ్చానంటూ కూడా అనర్గళంగా మాట్లాడు. సో ఇలాంటి ఎమోషనలైజ్డ్ విజువల్స్ కానీ ఆ ఘటనలు కానీ చూస్తే మనకు ఈ విజువల్ చూద్దాం. చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు అన్న హార్ష్ డైలాగ్స్ చెప్పాలన్నా ఇంత ప్రేమగా పలకరించడం బహుశా అది బాలయ్యకే సాధ్యం అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సోదరిని ఆప్యాయంగా ముద్దాడుతున్న విజువల్స్ ఎంత ఎత్తుకి దిగినా అన్న చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, సక్సెస్ఫుల్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చూడండి ఒక కష్టాలు పడ్డారు, జైలుకు వెళ్ళడానికి, ఆ తర్వాత ప్రతి మూమెంట్ కూడా వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. నారా భువనేశ్వర్ కూడా ఆయన గెలిచారు, ఆయన కూడా ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఈసారి గట్టిగానే కష్టపడాల్సి వచ్చింది హిందూపురానికి సంబంధించి కూడా. అట్ ద సేమ్ టైం సోదరి బరిలోకి దిగి బావను గెలిపించడానికి అక్కడ తను కీ రోల్ ప్లే చేయడం ఆఫ్ కోర్స్ మనం బాలకృష్ణ అనగానే అఖండ డైలాగ్ లో ఇక్కడ చూడండి వంగవీటి రాధా కూడా అక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ బేసిక్ గా సినిమా డైలాగులు లేకపోతే తొడగొడితే రైలు పరిగెత్తడాలు, కారు బాంబ్ బ్లాస్ట్ అవడాలు చూసాం కానీ పొలిటికల్ నాకు తెలిసి ఇంత పవర్ఫుల్ ఎప్పుడు మాట్లాడిన ఘటనలు చూడలేదు. వంగవీటి రాధాకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. ఈసారి వాళ్ళు వీళ్ళని కాదు, ఎందుకంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి పరిమితం కాకుండా ఒక సామాజిక వర్గాలకు సంబంధించి బహుశా ఈ వర్గం అని కాకుండా అఖండ మెజారిటీని కూటమికి ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. సో అటువంటి నేపథ్యం మనం చూసాం. కూటమి